హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో దేశంలో అత్యున్నత చట్టసభ రాజ్యసభ, రాష్ట్రంలో అత్యున్నత చట్టసభ శాసనమండలి. రాజ్యసభకు శాసనమండలికి ఎన్నిక కావాలంటే సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వివిధ సామాజిక రంగాల్లో అనుభవం సంపాదించిన వ్యక్తులను పంపడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చట్టసభల్లో తీసుకునే ఏ నిర్ణయాలు రాబోయే కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి ఫలితాలు ఇవ్వాలని, దాని కొరకు అనుభవం గల వారి ఆలోచనలు మేధస్సును ఉపయోగించుకోవాలని, తద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు జరగాలని చూస్తారు. కానీ అలాంటి సభలకు నిండు 3 పదులు నిండని వ్యక్తులను కేవలం కులం ఆధారంగానే ఆ సభలకు పంపడంలో జాతీయ ప్రాంతీయ పార్టీలు పోటీ పడి కేవలం అగ్రకుల ఆధిపత్య కులాలకే కొమ్ము కాస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్న బల్మూరి వెంకట విషయంలో తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నారాయణపేట నియోజకవర్గం నుండి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి కుటుంబానికి ఇవ్వాలని తలచినప్పుడు ఆ కుటుంబంలో చిట్టెం వెంకటేశ్వరరెడ్డి కుమారుడు అభిజయ్ రెడ్డికి వయసు లేదని, నియోజకవర్గ బాధితులు చూస్తున్న శివకుమార్ రెడ్డిపై కేసులు ఎక్కువగా ఉండడంతో కుమార్తె పర్ణికారెడ్డికి కాంగ్రెస్ పార్టీ వైద్య విద్య పీజీ చేస్తున్న పర్ణికారెడ్డిని నారాయణపేట బరిలో దించి కాంగ్రెస్ పార్టీ పటేళ్ల పార్టీ అని నిరూపించుకుంది. పర్ణికారెడ్డి తమ్ముడు అభిజయ్ రెడ్డికి వయసు 6 నెలలు పోటీ చేయడానికి తక్కువ ఉన్నదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పర్ణికారెడ్డికి శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ని కేటాయించడం జరిగింది. నారాయణపేట నియోజకవర్గంలో ముదిరాజులు అత్యధికంగా ఉన్న ఆ వర్గాల నుంచి టికెట్ ఎంతో మంది ఆశించినా నియోజకవర్గంలో దాదాపు 60% ఉన్న బీసీలు ఎవరిని కాదని వారందరినీ పక్కన పెట్టి చిట్టెం నర్సిరెడ్డి మనమరాలు పర్ణికారెడ్డికి ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించడం జరిగింది. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు అనుమానుల ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డి కోడలు యశస్విని రెడ్డి. అమెరికాలో స్థిరపడ్డ ఝాన్సీ రెడ్డికి పాలకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు. పాలకుర్తి నుంచి మొదట్లో యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డిని బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే ఝాన్సీ రెడ్డికి భారత పౌరసత్వం లేకపోవడంతో అమెరికా నుంచి భారత్ రాగానే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఆమెకు భారత పౌరసత్వం వచ్చే అవకాశం లేకపోవడంతో ఆమె తనకు బదులుగా తన కోడలు యశస్విని రెడ్డిని బరిలోకి దించారు. రాజకీయాలు కొత్త అయినా యశస్విని రెడ్డి రాజకీయాల్లో ఉద్దండుడైన ఎర్రవల్లికి టీ కొట్టి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. పాలకుర్తి నియోజకవర్గంలో బీసీ జనాభా అత్యధికంగా ఉన్న అనేక మంది ఆశావాహులున్నా వారందరినీ కాదని కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ రెడ్డికి అవకాశం కల్పించడంలో పార్టీ యొక్క స్వభావం ఏందో తెలుస్తుంది. మెదక్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన మైనంపల్లి రోహిత్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే. వైద్య విద్యను అభ్యసించి తండ్రి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇద్దరు ఎమ్మెల్యే టికెట్ల విషయంలో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్పై మల్కాజ్గిరి నుండి తండ్రి మైనంపల్లి హనుమంతరావు నిలబడగా మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి రోహిత్ రావు బరిలో నిలిచారు. తండ్రి ఓటమి చెందగా రోహిత్ రావు మెదక్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేవలం 26 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ మెదక్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం 60% ఉండగా అందులో అత్యధికంగా ముదిరాజులున్నారు. బీసీలు ఎందరో కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని దశాబ్దాల తరబడి పనిచేసినా వారిని కాదని వెలమ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఎందరో ఆశావాలు ఎదురు చూసినప్పటికీ 3 పదులు నిండని వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూరి వెంకట్కి అవకాశం కల్పించింది. ఎందరో సీనియర్లని, బడుగు బలైన వర్గాలను పక్కన పెట్టి మరోసారి కాంగ్రెస్ పార్టీ అగ్రకుల ఆధిపత్య కులాల పక్షమే మా పార్టీ అన్నట్లు నిరూపించుకుంటుంది. రాజకీయ పార్టీలు, జాతీయ ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా అగ్రకుల ఆధిపత్య కులాలకే కొమ్ము కాస్తున్నాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. వివిధ పార్టీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులారా, బీసీ నాయకులారా, మనం కూడా మనం కొరకు పనిచేసిన మహనీయుల స్ఫూర్తితో ఆలోచన చేసి మన వర్గాల కొరకు గట్టి నిర్ణయం భవిష్యత్తులో తీసుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.